22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है उससे पूरा देश व्यथित है। कोटि कोटि देशवासी दुखी है। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్జేకే వరల్డ్. చావు అనేది ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే విహారయాత్రకు వెళ్లిన వారిని విగత జీవులుగా మార్చిన పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ అందరినీ కలిచివేస్తుంది. 22 ఏప్రిల్ 2025 సుమారు 1:50 బైజరన్ వ్యాలీ, ఇది మినీ స్విట్జర్లాండ్ అని అంటారు. దీనికి రెండు దారులు, ఒకటి కాలిబాట, 2 గుర్రాలు. అలాంటి ఆ వ్యాలీలో కొంతమంది ముష్కరులు గుబురుగా ఉండే చెట్ల మధ్యన వచ్చి 500కు పైగా ఉన్న టూరిస్టుల పైన ఒక్కసారిగా అటాక్ చేశారు. వాళ్ళు ఆడవాళ్ళను, పిల్లలను వదిలి మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ అటాక్ చేసి చంపేశారు. అప్పటికే అక్కడ లెక్కల ప్రకారం 2000 మంది టూరిస్టు ఆల్రెడీ పహల్గామ్ నుంచి బైజరన్ వ్యాలీకి బయలుదేరారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని పాక్కి ఇచ్చారు. అలాగే మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధితుల్ని పరామర్శించారు. మన ఇండియా టూరిజంలో చాలా అభివృద్ధి చెందింది. దాన్ని నాశనం చేసి మన ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడానికి ఇలా టెర్రరిస్టులు కుట్రలు పన్నుతున్నారు. ఇలా కుట్ర చేసేవారికి సరైన గుణపాఠం చెప్పి మన దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ఆశిస్తున్నాం. ఇక నుండి టూరిస్ట్ అందరూ ఇండియాకి వచ్చి మరలా సేఫ్గా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఇంటికి చేరుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.